25 గారికి వరల్డ్ హెల్త్ డే అనమాట. అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. నాకు తెలిసింది ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ మనిషికి. సంపద లేకపోయినా ఉండొచ్చు కానీ ఆరోగ్యం లేకపోతే మనిషి అయితే ఉండలేడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎందుకంటే ఒక చిన్న హెడేక్ వస్తే మనం ఉండలేము, లేదా చిన్న పెయిన్ వస్తే మనం ఉండలేము. అదే డబ్బు లేకపోతే ఉండొచ్చు, కాకపోతే డబ్బు నెసెసిటీకి మాత్రమే ఊరుకోవాలి. అంతకన్నా ఆయన అదే పని వాడితే అది కూడా వేస్ట్ అయిపోయింది, అది వేరే మ్యాటర్. అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే మనకి ఆరోగ్యం ఉంటే అది సంపద అనమాట. సంపద పోతే సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చు. సో అందుకని హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు అనమాట. అండ్ ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం రోజు వ్యాయామం చేయవచ్చు, వాకింగ్ చేయవచ్చు, రన్నింగ్ మామూలుగా నార్మల్ చేయవచ్చు, జాగింగ్ చేయవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోలింగ్ ఉండాలి, ఫాస్ట్ ఫుడ్ తినకూడదు. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కాస్ ఇలాంటివి ఉండకూడదు. చాలా ఉన్నాయి అన్నమాట దీనికి. కానీ ఈరోజు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని 100 పోయే వాళ్ళు 50గా పోతున్నారు. సో అదనమాట మ్యాటర్. మన పాతకాలం ముందు బాగా నిష్ఠగా ఉండేవాళ్ళు కాబట్టి 100 ఇయర్స్, 150 ఇయర్స్, 200 ఇయర్స్ కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. అలా అనమాట. సో ఇక్కడ ఇంకైనా ఆరోగ్యం జాగ్రత్త పెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఎప్పుడు డిసప్పాయింట్మెంట్గా, డిస్సాటిస్ఫైగా అండ్ సైకలాజికల్గా డిప్రెషన్ ఉండకుండా హ్యాపీగా నవ్వుతూ అందరితో బాగుండండి, అందరితో కలిసిపోయి ఉండండి. అండ్ హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయండి అండ్ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.